నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని చూస్తున్న దేవుడు. ఐగుప్తీయులు ఎట్టి హింసలైతే ఇశ్రాయేలుకు కలుగు చేస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నాను. దేవుని బిడ్డ నమ్ము, నీ దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. హాగరు పేరు పెట్టిన దేవునికి చూచుచున్న దేవుడవు నీవే. హాగరు యొక్క కష్టాన్ని, ఆమె బాధను, ఆమె ఒంటరితనాన్ని చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను చూడడం లేదేమోనని ఎప్పుడు విచారపడద్దు. ఆయన నిన్ను, నీ పరిస్థితులను, నీ చుట్టూ చెలరేగుతున్న శత్రుమూకలను ఆయన చూస్తున్న దేవుడు. ఆయన తగిన సమయంలో నీకు సమాధానం ఇచ్చేవాడు, తగిన సమయంలో నిన్ను హెచ్చించువాడు, లేవనెత్తువాడు. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్న కారణమదే ఇశ్రాయేలు ప్రజలకు నిర్గమమును ప్రకటించడానికి, వారి విడుదల పొందాలనే. లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమో, వారి బంధకాల్లో ఉండాలని నేను కోరుకోవడం లేదు. వారు కాడి క్రింద నలిగిపోవాలని నేను ఆశపడడం లేదు. వారికి విడుదల కావాలి, వారు విడుదల పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఏ కష్టంతో అయితే నువ్వు నలిగిపోతున్నావో, ఏ ఇబ్బందితో అయితే దేవుని సల ప్రార్థన చేస్తున్నావో, చేయి మనస్ఫూర్తిగా ప్రార్థించే దేవుని ప్రార్థన వింటున్నాడు. విడుదల నీకు సమీపంగా ఉంది.